ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 2 సంవత్సరాల 18 నెలల 11 రోజుల పాటు శ్రమించి బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో రాజ్యాంగాన్ని రచించారని మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాదరావు 5వ సచివాలయ కార్యదర్శి సత్య శిరీషలు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం 5వ సచివాలయం పరిధిలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జెండా వందనం నిర్వహించి అనంతరం సిబ్బందికి వచ్చిన వారికి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందుతున్న దేశంగా 3వ స్థానంలో ఉందని, మరింత ముందుకు ఎదుగుతుందని వారు తెలిపారు. ఈ రోజు మన భారతదేశం అభివృద్ధి చెందుతుందంటే దానికి మూలం రాజ్యాంగమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాయుడు అనిల్, కూటమి నాయకులు మాచవరపు సత్యనారాయణ, సత్తిబాబు, ఓరుగంటి సూరిబాబు, గిడుదూరి శ్రీను, సందీప్, చింతలపూడి సూర్యనారాయణ, సాంబమూర్తి, సచివాలయ సిబ్బంది స్వాతి, లావణ్య, మహిళా పోలీస్ జ్యోతి, ఏఎన్ఎం శాంతి, విఆర్ఓ భవానీ తదితరులు పాల్గొన్నారు. అండి, ఈరోజు మన రమణపేట గ్రామంలో సచివాలయం 5 ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నందుకు సిబ్బంది అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ, మరి మనకు స్వాతంత్రం ఆగస్టు 15, 1940లో వచ్చిన మనకి పూర్తి స్వాతంత్రం అంతా మన సొంత రాజ్యాంగం ఏర్పరిచి 1950లో జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అంచేత మనం ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. అయితే మనకి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మరి మన యొక్క దేశ ఖ్యాతి అంతా కూడా మరి ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 స్థానానికి చేరుకునే పరిస్థితి ఈరోజు నెలకొంది. ఆయన యొక్క పరిపాలన దక్షత వలన మన దేశం అంతా పురోగతి చెందుతుంది. ఇప్పటిదాకా మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఇప్పుడు పరిగణించబడింది. కానీ ఇటీవల నరేంద్ర మోడీ వలన మన దేశం ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తుంది. మరి త్వరలోనే మన దేశం కూడా మరి నంబర్ 1 స్థాయికి ఎదిగే పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రత్యేకంగా నరేంద్ర మోడీకి, అదే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కృషి వలన కూడా మన రాష్ట్రం కూడా మరి ఆర్థికంగా, సామాజికంగా కూడా అభివృద్ధి చెందుతుంది. మరి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మన దేశ ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండి, కులమతాలకు అతీతంగా అందరూ కూడా ఐకమత్యంగా ఉండి మరి వారి అందరూ కూడా సహకరిస్తే మరింత దేశం పురోగతి చెందుతుందనేసి ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. అందరికీ నమస్కారం. ముందుగా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. మన రమణయ్యపేట గ్రామ సచివాలయంలో 5వ సచివాలయంలో ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. కూటమి నాయకులు, పార్టీ పెద్దలు, ఎక్స్ సర్పంచ్ గారు అందరూ వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ రాజ్యాంగం ఒక విశిష్టత, రాజ్యాంగం ఒక గొప్పతనం, భారతదేశానికి ఉన్న ఔన్నత్యం, ఖ్యాతి మనందరూ ఈరోజు తెలుసుకోవడం జరిగింది. మనకి స్వాతంత్రం 1947లో వచ్చినప్పటికీ రాజ్యాంగం అన్నది లేదు. ఈ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 18 నెలల 11 రోజుల పాటు రాసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి డ్రాఫ్టింగ్ చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్వహించి ఈ రోజు మనకు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చారు. సామాన్య భాషలో అర్థం అవ్వాలి అంటే మనం ఒక చిన్న వాషింగ్ మెషిన్ కొన్నా, టీవీ కొన్నా, ఏది కొన్నా ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది, ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అని. అలాగే ఈ 130 కోట్ల మంది జనాభా ఎలా మసులుకోవాలి, ఎలా మసులుకోకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, సామరస్యంతో శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం అనే కారణానికి ఈ రాజ్యాంగం నిర్వహించడం జరిగింది. ఈ రోజు ప్రపంచ దేశాలు మీరు చూస్తే ఎక్కడెక్కడో చాలా గొడవలు జరుగుతున్నాయి, మారణ హోమాలు జరుగుతున్నాయి. అసలు ప్రపంచ మ్యాప్లో కొన్ని దేశాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. కానీ భారతదేశ 130 కోట్ల మంది జనాభా గుండెల మీద చేసుకుని హాయిగా మనం నిద్రపోగలుగుతున్నాం అంటే కారణం రాజ్యాంగం. చిన్నపిల్లలకి, పాఠశాలలో చదువుతున్న వాళ్ళకి, యువత అందరికీ కూడా రాజ్యాంగం మీద అవగాహన కల్పిస్తే కనుక శాంతి భద్రతలకి, ప్రపంచానికి ఎలాంటి లోటు లేకుండా హాయిగా ఈ భారతదేశం ప్రపంచ నెంబర్ 1 సార్ అన్నట్టు గ్లోబల్ పవర్ గా అభివృద్ధి చెందడానికి, అడుగులు వేయడానికి అతి తక్కువ దూరంలో మనం ఉన్నామని అందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు సత్య శిరీష. నేను పంచాయత్ సెక్రటరీ, రమణయ్యపేట 5.